సో పెళ్లికి ముందే ఆయన మీకు తెలుసు, అక్కడ దూరంగా ఉన్నారు. ఆయన చూసి మీరు సైకిల్ తో ఆయన పిలవాలి. హాయ్ అండి. అదిగో అంటే అది నువ్వేమన్నా వార్తలు చెప్తున్నావా? హాయ్ అండి, వెల్కమ్ అండి, యాంకరింగ్ కాదు. నో వాయిస్. పక్కన మీ నాన్నగారు చూస్తున్నారు సీరియస్ గా, చూడట్లేదు. అరే ఆయన అటువైపు నుంచి ఇంకో అమ్మాయిని చూస్తున్నాడు. ఆయన చూస్తా అంటే ఏంటి, అక్కడ పక్కన ఫ్లయింగ్ కిస్లు ఇచ్చేస్తుంది. అక్కడ నాకు ఈ టార్చర్ అక్కడ చూసావా, ఆయన ఆమెకు ఫ్లయింగ్ కిస్లు ఇస్తున్నాడు, నువ్వేమో ఇక్కడ ఇస్తా అంటున్నావు. ఏం చూస్తాడు? అది తిరిగాడమ్మా. ఓకే చలో చెప్దాం జాగ్రత్తగా. తినగ తినగ వేప తీయగుండు, తిమ్మాపురం తిరునాళ్ళలో తినుబండారాలు తిన్న తిమ్మారావు కడుపు ఫుల్లుగుండు. అమ్మో అమ్మో, ఇంకొకసారి చెప్పండి. తినగ తినగ వేప తీయగుండు, తిమ్మాపురం తిరునాళ్ళలో తినుబండారాలు తిన్న తిమ్మారావు కడుపు ఫుల్లుగుండు. తినగ తినగ వేప తీయగుండు, తిమ్మారావు తిరణాలలో. తిమ్మారావు తిరునాళ్ళు అంటాను బాబా, ఇది ఎక్కడ ఉందో కొత్తగా. తినగ తినగ వేప తీయగుండు. చిన్నప్పుడు చదువుకున్నావు కాబట్టి అది ఈజీగా చెప్పా. ఏం చదివావు అక్క? 9th క్లాస్. 9th పాస్ ఆఫ్ ఫెయిలా? డిస్కంటిన్యూ చేస్తాను. డిస్కంటిన్యూ. నేను 10th ఫెయిల్, అంటే నేనే గ్రేట్. 15 years కి మ్యారేజ్ చేశారు, అందుకని. ఆయన అంత త్వరగా జైల్లో పెట్టారు. అప్పుడు ఆయన వయసు ఎంత? చాలా శాఖలు ఉన్నాయా? ఆయన వయసు ఎంత అప్పుడు? నీకు 15, 25 సార్. ఆయన 25. సరే ఇప్పుడు చెప్పు. తినగ తినగ వేప తీయగుండు. ఆ. తర్వాత మీరు చెప్పండి సార్. నువ్వు ఇక్కడే ఉండు, అక్కడ మా చెల్లి బాగా తెగనవేస్తుంది. అమ్మాయికి కాసేపు ఇక్కడ రా. మీ చెల్లి పేరు DSLK అండి. చాలా మందికి కళ్ళలోకి నువ్వే వస్తావు, నాకు అర్థమైంది. ఇంకా మంగళగిరి మొత్తం తెలుసండి వాణిశ్రీ అని. అవునా? సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉన్నావు చెల్లి. అచ్చా, వాణిశ్రీ, మంగళగిరి వాణిశ్రీ గారు. చింగారి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని దిమ్మదియా. సరే ఇప్పుడు టంగ్ ట్విస్టర్ చెప్పు. తినగ తినగ వేప తీయగా నుండు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు వాణిశ్రీ గారు కలిసి నటించిన 3 సినిమా పేర్లు చెప్పు. అంటే నువ్వు నాగేశ్వరరావు గారు కలిసి నటించిన 3 సినిమా పేర్లు. చింగావ చెంగు ఇంకా ఆ చెంచే వెళ్ళింది మరి. అయిగా ఇంకోటి చెప్పు. ప్రేమనగర్. ప్రేమనగర్ బాగా చేసావు చెల్లి, అందులో నువ్వు బాగా చేసావు. దసరా బుల్లోడు. దసరా బుల్లోడులో నీకంటే ఆమె బాగా చేసింది. అవును, ఆవిడ చిన్న వయసు కదా మరి. ఇంకో సినిమా సెక్రటరీ, ఆలు మొగలు. బాగా చేసావు. మొత్తానికి 4 సినిమాలు చాలా బాగున్నాయి. ఓకే కమాన్ వాణిశ్రీ అక్క చెప్పు. వాణిశ్రీ అక్క, వాణిశ్రీ చెల్లి. చాలే ఆపు, పెద్ద పొలికలు నువ్వు. తినగ తినగ వేప తీయగుండు, తిమ్మాపురపు తిరునాళ్ళలో కడుపు నిండా తిన్న తిమ్మారావు. కాదు, ఇప్పుడు నీకు టాస్క్ ఇస్తా, సరిగా చెప్పలేదు కాబట్టి. అక్కడ ఒక కుర్రోడు ఉన్నాడు, నువ్వు స్వీట్ 16. సో మీరు శ్మశానంలో ఉన్నారు. వామో. ఆగు, ఆ కుర్రోడు కోసం తెగ వెతుకుతున్నావు, ఎక్కడ కనపడితే లవ్ ప్రపోజ్ చేద్దామని. తీరా అటు అలా వెళ్తుంటే ఆ శ్మశానం పక్కన కనపడ్డాడు, శ్మశానంలోకి వెళ్ళావు. అక్కడ నువ్వు ఆయన పిలిచి లవ్ చేయాలి. సో మేము మిగతా శ్మశానంలో మేము మిగతా పక్కనున్న దెయ్యాలు అనమాట. కమాను, ఇంకా కోటికి నీకు పెళ్ళి అవ్వలేదు. చెప్పు. హాయ్. పిలువ వెళ్ళిపోతున్నాడు, ఇక్కడ ఉండు. ఇప్పుడు శ్మశానంలో ఎవరన్నా ఇలా ముద్దులు ఇస్తారండి? దెయ్యాలే మనుషులు లవ్ చేస్తాయి. ఓకే గట్టిగా చెప్పట్లో. హలో అండి, మీ పేరేంటి? హేమలత. హేమలత గారు, ఇప్పుడు మీరు 15 సంవత్సరాలే. కాంపిటీషన్ లో మీరు కూడా, అక్కడ 4-5 అబ్బాయిలు ఉంటే వాళ్ళని చూసేస్తుంది. అందులో కోటి ఎవరో ఇంకా తనకు కూడా తెలియదు. మీ సార్ పేరేంటి? బాలు. అక్కడ కోటి ఉన్నాడు, ఇక్కడ బాలు ఉన్నాడు, మధ్యలో 2-3 ఉన్నారు. సో మీ ప్రయత్నాలు మీరు చేయండి పాపం బాలు కోసం. ఆయన సైలెంట్ అండి. నేను చెప్పానా? సైలెంట్ వాళ్ళనే వైలెంట్ గా పట్టుకోవాలి, అదే మనకి ఛాన్స్. ఆయన కొంచెం రిజర్వ్డ్ గా ఉంటారు. పెళ్లికి ముందు అలా ఉన్నారని మీకు ఎలా తెలుసు? ఆయనే చెప్పారండి. మీ బాలు గారి గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, బాలుని చూసి కన్నుగొట్టింది. ఏ బాలు, ఏంటి నన్ను మర్చిపోయావా అంది. ఆనాడు మనం పెట్టుకున్న ముద్దులు కూడా మర్చిపోయావా అంది. మీరు అది చూసి మీలో కోపం బయటకు వచ్చింది. ఏంటండి మీరు నాకు పెళ్లికి ముందు ఇవన్నీ చెప్పలేదు అసలు? పెళ్లికి ముందు అని చెప్తారేటి? ఎవరండి ఆ అమ్మాయి? ఇట్లయితే నేను నువ్వు ఇక్కడ చూస్తావేటి, అక్కడ ఉంది పిల్ల అంటే వాళ్ళిద్దరు మళ్ళీ ఇక్కడ కూడా ముద్దులు పెట్టేసుకుంటుంటే. ఏంటండి మహానటన ఓవర్గా లేదు? ఎవరితో నువ్వు ఆయన పక్కన నిల్చున్నావు? నవ్వుతుంది ఏంటండి? నమ్మకం అలాగే ఉంటారు. అసలు నమ్మకంలోనే ఇప్పుడు మనం మొదలెడదాం. ఓకే. దబిడి దిబిడి ధనియాల పొడి, దంచే కొద్దీ మెత్తబడి, దాకలో ఉండు నాటుకోడి,
తెల్లడం మర్చిపోకు దాల్చిన చెక్క పొడి. అదేంటి ఇందాకది కాదండి, ఇందాకది బట్టి పట్టావా ఏంటి? లేదు, అది కొంచెం ఈజీగా ఉంది ఏది చెప్పి దీనికన్నా. చూద్దాం ఇందాకది. తినగ తినగ వేప తీయగుండు తిమ్మాపురం తిరణాల్లో తినుబండారాలు తిన్న తిరుమలరావు కడుపు నిండుగా ఉండు. అబ్బా బట్టి పెట్టేసిందండి. సూపర్, గట్టిగా చెప్పండి చాలే, పాపం ఇబ్బంది పెట్టొద్దు.